పిఠాపురం నిలబడుతుంది కదా గెలిచి అంటారు ఎక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ హేని తల్లి సినిమా యాక్టర్ స్క్రీన్ మీద యాక్టింగ్ చేయి బయటికి వస్తే పైటాడు రవి నీ గుండు కొట్టిండు ఉచ్చబోసి నా కొక్క నువ్వు ఎంతరా చిల్లర రాజకీయ ముందు నీ యాక్టింగ్ పనిచేయదు బే నా బొచ్చవాడు విత్తడు పీకువను నెక్స్ట్ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ 3 కలిసి వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్? మరి 100 కలిసి రాని జగన్ ఒక్క బొచ్చు వీకరు. మరి 175కి 175 కొడతామంటున్నారు కదా. 168 పక్క 2 సిపిఐ సిపిఎం మిగతాది చిల్లర పార్టీలు ఇండిపెండెంట్లు వాడొకడు వీడొకడు బొచ్చుగాడు సులిగాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుస్తామన్నారు కదా. జగన్ గారు ఒకవేళ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని పాతాళంలోకి తొక్కేస్తాం, మరి రారా జగన్ చూసుకుందా నా 4వ పెండ్లం నువ్వేరా అంటుండు కదా, దాని మీద మీ డైలాగ్ లేదు. ఎవరన్నాడు? పవన్ కళ్యాణ్ అంటుండు 4వ పెండ్లం నువ్వే అంట, జగన్ గారిని 4వ పెండ్లం అంట. ఎవరు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అంటే ఒకటి బాగిన చంద్రబాబు నాయుడు ఏమో అతనితో వెళ్ళి కాపురం చేయమంటాడు. ఒకటి బాగిన బాబాయ్ అన్నాడు. మరి వాస్తవమే అది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 10 మంది కలిసి వచ్చిన జగన్ తట్టుకోలేరు. వాడు తొక్కిండనుకో మళ్ళా జన్మ కనబడుతుంది. వాడిని తట్టుకునేటోడు ఎవడే ఆంధ్ర. ఓకే బాబాయ్, మరి ఓవరాల్ గా ఒక్క మాట నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నావు? జగనే. జగన్ గారు ఈసారి సీఎం అవుతారు అనుకుంటున్నారా? మీకు సీఎం గురించి జగన్ గారి గురించి ఒకసారి మాట్లాడండి. కిందికి పెట్టి మైక్. అతన్ని తట్టుకోవడం ఎవరి కాదు. రాజకీయంలో కానీ రౌడిజంలో కానీ డబ్బుతో కానీ ఆయన భార్య భారత మా ఇంట్లో ఉండి రాజకీయం నడుస్తుంది వట్టిగా ఫోన్ మీద. వాళ్ళమ్మ అడవికి రాని జయమ్మ ఇప్పుడు ఏదో షర్మిల అన్నతో కొట్లాడుతుంది. అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. కానీ నెక్స్ట్ సీఎం జగనే ఆంధ్రలో. ఎందుకు అనుకుంటారు బాబాయ్ జగన్? అతన్ని తట్టుకోవడం కష్టం బాబాయ్. పేదవాళ్ళకి మంచి చూసుకుంటుందా? పక్క మన తెలంగాణలో 6 పథకాలు ఉంటే ఆంధ్రలో 10 పథకాలు ఉన్నాయి. ఒకటి అతను బీద వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. ఇది పచ్చి నిజం బాబాయ్.